హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను హెయిర్ కేర్ అనేది చూపిస్తాను. హెయిర్ కేర్లో మెయిన్గా సీరమ్స్ పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామందికి ఎలాంటి సీరమ్స్ వాడాలి, హెయిర్ అనేది చిక్కుబడిపోతుంది, వాల్యూమ్గా కనిపించట్లేదు, డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కదా. ఈరోజు ఓన్లీ నేను సీరమ్స్ గురించి మాట్లాడతాను, సీరమ్స్ని చూపిస్తాను. ఇవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నాను. ఎప్పుడు మంచి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఏదైనా కొనాలంటే మాత్రం తప్పకుండా బై చేయండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఉంటాయి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం, ఇలాంటి హాల్ వీడియోస్ కోసం కూడా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. నేను షాంపూస్ చేంజ్ చేసిన, సీరమ్స్ చేంజ్ చేసిన, హెయిర్ ఆయిల్ అనేది అస్సలు చేంజ్ చేయను. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటాను. నాకు ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య లేదు. ముందు నా హెయిర్ అయితే చాలా చిన్నగా ఉండేది. మీతో పాటుగా నేను కూడా మన హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల నా హెయిర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు హెయిర్ అనేది ఎప్పుడైనా హెల్తీగా ఉండాలంటే డెఫినెట్గా మనం మంచి హెయిర్ ఆయిల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అందులో కెమికల్స్ ఉండకూడదు, హార్మ్ఫుల్ ఫ్రేగ్రెన్స్ ఉండకూడదు. అలాగే మనం వాడే హెయిర్ ఆయిల్ అనేది 100% కూడా ప్యూర్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అయి ఉండాలి. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి తెలుసు కదా. ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్యూర్ ఇంగ్రీడియంట్స్తో న్యాచురల్గా చేసిన హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. దీనివల్ల మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెల్తీగా మీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. వందల్లో వేలల్లో మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. తప్పకుండా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని అయితే వాడండి అని నేను చెప్తాను. 100% నాది గ్యారంటీ. జుట్టు ఓడడం ఆగి జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. నేను చూపించేది అయితే ఓన్లీ సీరమ్సేనండి. సీరమ్స్ అనేది మన హెయిర్ గ్రోత్కి, మన హెయిర్ సాఫ్ట్గా సిల్కీగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ నేను ఎక్కువగా యూజ్ చేస్తున్న సీరం ఏదైనా ఉందంటే మాత్రం లోరియల్ ప్యాలెస్ నుండి ఇదనమాట. ఇది మన హెయిర్ని స్మూత్గా, షైనీగా, సిల్కీగా చేస్తుంది. హెయిర్ అనేది చిక్కులు పడకుండా ఇది హెల్ప్ చేస్తుంది. చాలామంది హెయిర్ చిక్ అయిపోతుంది, ఏం యూజ్ చేయాలని అడుగుతున్నారు. మీరు ఈ లోరియల్ సీరమ్ని ట్రై చేసినట్లయితే మీ హెయిర్కి ఉన్న చిక్ అనేది వచ్చేస్తుంది. అలాగే మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా, షైనీగా ఉంటుంది. హెయిర్ వాష్ తర్వాత వెట్ హెయిర్ మీద అప్లై చేస్తే మనకి ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. హెయిర్ అయితే ఇంకా చిక్ అనేదే పడదు. లేదు హెయిర్ మొత్తం కూడా డ్రై అయిపోయింది, బయటకు వెళ్ళి వచ్చాము, చిక్కులుగా ఉంది, చిక్కు రావట్లేదు అనుకున్న 1-2 డ్రాప్స్ అనేది చేతులు వేసుకొని బాగా రబ్ చేసి ఓన్లీ హెయిర్ లెంత్కి అప్లై చేస్తే చాలు. దీనివల్ల మన హెయిర్ అయితే సిల్కీగా, స్మూత్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేసేయండి. తర్వాత నా ఫేవరెట్ సీరం అనమాట, ప్లమ్ కోకోనట్ సీరం అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది హెయిర్ని షైనీగా చేస్తుంది, మనకున్న ఫ్రీజీ హెయిర్ని కంట్రోల్ చేసి స్మూత్గా కూడా చేస్తుంది. గ్లోసీ ఫినిషింగ్ కూడా షైన్ ఇస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఈ ప్లమ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ప్లమ్ షాంపూ బాగుంటుంది, కండిషనర్ బాగుంటుంది, హెయిర్ మాస్క్ కూడా చాలా బాగుంటుంది ప్లమ్ నుండి. అంతేకాదు ఇందులో విటమిన్ ఈ ఆల్మండ్ ఆయిల్ కూడా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది రెండోదో మూడోది అనమాట. నా బాటిల్ వచ్చేసి అంత బాగా యూజ్ చేశాను, చాలా బాగుంటుంది. ఏదైనా మీకు మైల్డ్ ఫ్రేగ్రెన్స్ వచ్చేది సూపర్ సీరం ఏదైనా ట్రై చేయాలనుకుంటే ప్లమ్ ట్రై చేసేయండి. కళ్ళు మూసుకొని ట్రై చేయొచ్చు, అంత బాగుంటుంది. డెఫినెట్గా మీకు ఇది వర్త్ అనిపిస్తుంది. ఈ సీరం యూజ్ చేసిన తర్వాత ఇంకొక సీరం యూజ్ చేయాలని అనిపించదు. ఇది మన హెయిర్కి ఉన్న చిక్కును తీసేస్తుంది. హెయిర్ అనేది చాలా షైనీగా, సిల్కీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేసేయండి. చాలామంది బయటికి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అనేది రాసుకుంటూ ఉంటారు ఫేస్కి. మరి హెయిర్ కూడా సన్ స్క్రీన్ అవసరం అంటే కంపల్సరీ హెయిర్కి కూడా మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి. మన హెయిర్కి కూడా యూజ్ చేసే సీరమ్స్లో SPF ఉండేటట్లు చూసుకోవాలి. అన్ని సీరమ్స్లో ఉండదు, కొన్ని సీరమ్స్లోనే ఉంటుంది. అది కూడా మినిమలిస్ట్ అనమాట. ఈ సీరంలో అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ 2-3 వీడియోల్లో చెప్పాను. ఇది ఫ్రీజీ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో SPF 30 ఉంటుందన్నమాట. దీనివల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్గా, షైనీగా ఉంటుంది. అంతేకాదు ఇందులో కెరటిన్ ఉంటుంది, ఆర్గాన్ ఆయిల్ ఉంటుంది. ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట ఫ్రీజీ హెయిర్ని, మన హెయిర్ని స్మూత్గా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే UV రేస్ నుండి కూడా మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసి మన హెయిర్ని చాలా సాఫ్ట్గా, స్మూత్గా చేయడానికి, హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఆల్ హెయిర్ టైప్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది. దీన్ని కూడా మనం చేతిలో వేసుకొని రబ్ చేసి జస్ట్ హెయిర్ లెంత్కి అనేది అప్లై చేస్తే చాలు. ఎక్కువ కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది కూడా సూపర్గా వర్క్ అవుతుంది. దీన్ని యూజ్ చేసిన తర్వాత
మన హెయిర్లో డిఫరెన్స్ అనేది మనం చూసుకోవచ్చు. ఎక్కువగా మా హెయిర్కి బ్రేకేజ్ ఉన్నాయి, స్పిట్టల్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మనం బయటికి వెళ్ళినప్పుడు మన హెయిర్ని కూడా మనం కాపాడుకోవాలి. అలాంటప్పుడు ఈ సీరం అనేది యూజ్ అవుతుంది. దీన్ని మనం ఇంత పెద్ద బాటిల్ అయితే కొనవచ్చు అనమాట, బడ్జెట్లో వస్తుంది. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసేయండి. రీసెంట్ టైమ్స్లో నా ఫేవరెట్ సీరం అని చెప్తాను, ఇది లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్. ఇది ఆర్గానిక్ అలాగే లావెండర్ ఫ్రేగ్రెన్స్తో వస్తుందన్నమాట. ఆర్గానిక్ ఆర్గాన్ ఆయిల్ అండ్ లావెండర్. ఇది ఇందులో ఆర్గాన్ ఆయిల్ అలాగే లావెండర్ ఉంటుంది. ఇది ఎంత బాగుంటుందంటే మన ఫ్రీజీ హెయిర్ అనేది సిల్కీగా షైనీగా ఉంటుంది, అలాగే స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. దీని ఫ్రేగ్రెన్స్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇందులో మనకి 3x స్మూతర్ అనమాట హెయిర్, అంటే 3 times అనేది ఎక్స్ట్రా మన హెయిర్ స్మూత్గా ఉంటుంది, అలాగే ఫ్రీజీ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది. ఇందులోనే నేను షాంపూ యూస్ చేస్తున్నాను, కండిషనర్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ షాంపూ. ఇది చాలా చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనకి వేరు వేరు ఫ్రేగ్రెన్సెస్ కూడా ఉన్నాయి, అంటే ఫ్లేవర్స్ అనమాట. మీకు నచ్చినవి మీరు తెప్పించుకోవచ్చు. సో ఇంతకు ముందు నేను ఆర్గాన్ యూస్ చేస్తాను, ఇప్పుడు లావెండర్ యూస్ చేస్తున్నాను అనమాట. ఈ షాంపూ అయితే చాలా బాగుంది. ఇందులోనే నేను కండిషనర్ యూస్ చేశాను, లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ నుండే కండిషనర్ అనమాట. ఇదంతా కూడా నేను కాంబో కింద తెప్పించుకున్నాను. షాంపూ నాకు చాలా చాలా బాగా నచ్చింది. రీసెంట్ టైమ్స్లో లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ అని చెప్తాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది యూస్ చేసిన తర్వాత రివ్యూ. ఇది మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ అనేది స్పీడ్గా గ్రోత్ అయ్యేలా చేస్తుంది, మన ఫ్రీజీ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది. డెఫినెట్గా ట్రై చేయొచ్చు, ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసేయండి. సీరం లింకు, షాంపూ, కండిషనర్ లింక్ ఇస్తాను, డెఫినెట్గా ట్రై చేయండి. వర్త్ వర్మ వర్త్ అంటారు, నిజంగా చాలా బాగుంది. నేను వాడే సీరమ్స్ అయితే ఇవేనండి. చాలామంది అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, ఏదైనా చెప్పండి, మీరు కూడా టైం టు టైం పడుకోరు కదా, మరి మీకెందుకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉండవని అడుగుతున్నారు. నాకు కూడా ఉంటాయండి, కాకపోతే నేను కొంచెం కేరింగ్ ఇవ్వడం వల్ల అంత పెద్దగా అయితే ఉండవు. దానికి కారణం ఏంటంటే ఈ లోరియల్ వల్ల ఈ సీరం అనమాట, ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ సీరంకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సీరం అప్లై చేసుకోవడానికి ఇలా మనకి చిన్న చిన్నగా 3 balls-లా ఇస్తారనమాట. ఇవి మనకి రొటేట్ అవుతాయి, అంటే రౌండ్గా తిరుగుతాయి అనమాట. చాలా బాగుంటుంది. అప్లికేషన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. మనం ఐ కింద, అంటే అండర్ ఐ కింద అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. నైట్ టైం పడుకునే ముందు దీన్ని అప్లై చేసుకుని పడుకుంటే మనకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేవి ఉండవు. తర్వాత నేను ఇంకొక సీరం కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఇది ట్యూబ్లా ఉంటుంది, క్రీమ్లా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి క్లియర్ అనమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, నేమ్ అయితే పోయింది. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. ఇది మనకి ఇలా ట్యూబ్లా ఉంటుంది అనమాట. ఇలా ప్రెస్ చేయగానే మనకి క్రీమ్ అయితే వస్తుంది. సో చూడొచ్చు. సో ఇలా లోపలికి అయితే వెళ్ళిపోతుంది. కెమెరా క్యాప్చర్ చేసే వరకు సంవత్సరం అయ్యేటట్టుంది. సో అది దీన్ని మనం డైరెక్ట్గా ఇలా ఐ కింద అప్లై చేసేసుకొని అండర్ ఐ కింద మనం ఈ రింగ్ ఫింగర్ ఉంటుంది కదా, దీంతో ఇలా మనం మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. డార్క్ సర్కిల్స్ అనేవి అసలు మనకు కనిపించవు, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. డార్క్ సర్కిల్స్ రిమూవ్ చేసుకోవడానికి ఇంట్లో చాలా చాలా రెమెడీస్ కూడా ట్రై చేయొచ్చు. నేను తర్వాత వీడియోలో అదైతే అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు నేను చూపించిన ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. కింద మై హాల్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ నుండి కూడా మీరు హ్యాపీగా బై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్ది. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.